శ్రీరాములు వారు ఈ ఆలయ ప్రాంగణంలో కొంతకాలం ఉండి హోమం కూడా నిర్వహించారు. కుడి చేతిలో వెన్నముద్దతో కన్నయ్య అద్భుత దర్శనాన్ని. రాత్రి ఆలయం తాళం వేసిన తరువాత గర్భాలయం తెరుచుకున్న ధ్వని మరియు గంటల శబ్దాలు సంతానాన్ని కోరుకునే వారికి సంతానం కలుగచేస్తారని భక్తుల విశ్వాసం. ఆలయ విశేషాల గురించి పూర్తి వీడియో తప్పక చూడండి. ధర్మో రక్షతి రక్షిత. ప్రమేయ అంటే లిమిట్, అంటే హద్దు. అప్రమేయ అంటే లిమిట్లెస్, అంటే హద్దులు లేనిది, అనంతం అని చెప్పవచ్చు. భగవంతుడు ఏదైనా చేయగలడు మరియు దేన్నైనా రద్దు చేయగలడు. ఉదాహరణకు, భగవంతుడు తన దయ ద్వారా మాత్రమే పూర్తిగా పగిలిన అద్దాన్ని దాని అసలు రూపానికి సజీవుగా పునరుద్ధరించగలడు. అంటే అతను మన జీవిత సమస్యలతో సహా దేనినైనా అప్రయత్నంగా ఏ సమయంలోనైనా పరిష్కరించగలడు. కాబట్టి మన సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనడంలో శ్రీ అప్రమేయ స్వామి వారి పాదాలను ధ్యానం చేయడం చాలా కీలకం. ఒకానొక శనివారం సెలవు దినాన అప్రమేయ స్వామిని దర్శించుకోవడం జరిగిందండి. చాలా అద్భుతమైన గుడి. బెంగళూరు హైవే, మైసూర్ హైవే మార్గాన చెన్నపట్నం దాటిన తర్వాత మల్లూరు ప్రాంతంలో ఉందండి ఈ గుడి అయితే. శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడిన విష్ణుమూర్తి ఆలయం అండి ఇది. వీలున్నప్పుడు తప్పకుండా దర్శించుకోండి. ఇసుకలో నిర్మించబడినటువంటి ఆలయం అండి ఇది. ఉదయం 8ంటికి ఇంటి నుండి బయలుదేరటం జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అయితే 75 కిలోమీటర్లండి. ఈ ఆలయం ఎన్ని సంవత్సరాల క్రితం అనేది ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారండి. నేను కొంతమందిని అడిగితే 2000 క్రితం అంటున్నారు, 3000 సంవత్సరాల క్రితం అన్నారు. కరెక్ట్గా అయితే మనకు తెలియదు. 4th సెంచరీ 5th సెంచరీ టెంపుల్ అని కూడా చెప్తున్నారు. కలియుగంలో ధర్మం పట్ల పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉండే అంజనీపుత్ర పవనసుతనామ శ్రీ ఆంజనేయుడి ఆలయం మనం ఇప్పుడు చూస్తున్నాం. స్వయంభుగా అవతరించిన ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం.
వాహనం గరుడ్మంతుణ్ణి మనం చూడవచ్చు. ఈ కన్నయ్యను అంబిగాడు కృష్ణ అంటారు, అనగా క్రాలింగ్ బేబీ కృష్ణ, నేల మీద పాకుతున్నట్టు ఉన్నటువంటి కృష్ణుడు అనమాట. ముగ్ధుడై కీర్తనలు కూడా ఇక్కడ రచించారు. ప్రదక్షిణ మార్గంలో అమ్మవారి ఉపాలయం కూడా చూడవచ్చు. ఇక్కడ అమ్మవారి పేరు అరవిందవల్లి తాయారు. అమ్మవారు తామర పువ్వులో పద్మాసనంలో ఉండి దర్శనమిస్తారు. 2 చేతులలో తామర పువ్వులను ధరించి ఇంకో 2 చేతులతో అభయముద్రలో చతుర్భుజములు కలిగిన అమ్మవారిని మనం చూడవచ్చు. ఈ బావిలో నీరు చాలా స్వచ్ఛంగా తీయగా ఉంటాయంటండి. స్వామివారి కైంకారానికి తీర్థ ప్రసాదాలకి ఈ నీటినే ఉపయోగిస్తారని అర్చకుల ద్వారా తెలుసుకున్నాను. పురాణాల ప్రకారం కన్వ మహర్షి మరియు అనేక ఋషులు ఇక్కడ స్వామివారిని సేవించారట. అలాగే కపిల మహర్షి ఈ స్వామి యొక్క గుణగణాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ముక్తి మార్గాన్ని బోధించేవారట. కన్వ మహర్షి, కపిల మహర్షి ఇప్పటికీ స్వామివారిని అర్చిస్తూ ఇక్కడే ఉన్నారని ప్రజల విశ్వాసం. రాత్రి ఆలయం తాళం వేసిన తరువాత గర్భాలయం తెరుచుకున్న ధ్వని మరియు గంటల శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఏప్రిల్ మరియు మే నెలల్లో ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయంటండి. బ్రహ్మోత్సవాలలో రథోత్సవం రోజున స్వామివారికి అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల నుండి సుగంధ ద్రవ్యాలు అందడం ఇక్కడ విశేషం. భిన్నత్వంలో ఏకత్వం, సనాతన ధర్మానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఆలయ సమయం వచ్చేసి పొద్దున్న 6 గంటల నుంచి మధ్యాహ్నం
సందేశాలు మీకు నచ్చాయని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆలయ ప్రధాన సంరక్షకులు శ్రీ వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటానండి. మీకు ఇది నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే గనక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. धर्मो रक्षति रक्षितः।